హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే లైక్ ఇచ్చేళ్ళండి ప్లీజ్. ఫుల్ వీడియోస్ చూడడమే చాలా గొప్ప. అసలు నిజం చెప్పాలంటే ఇప్పుడు షార్ట్స్కున్నంత రీచ్ ఫుల్ వీడియోస్కి లేదండి అసలు. ఓకే అండి, ఇక్కడ వీడియో వచ్చేసి ఈరోజు మా హస్బెండ్ అయ్యప్ప స్వామి 40వ రోజు అండి. లాస్ట్ ఇంట్లో దీక్ష అండి ఈరోజు. అందుకోసమని అన్నం అయితే వండేసానండి. ఫస్టే వంకాయ ఆలుగడ్డ కర్రీ కూడా చేసేసానండి, అయిపోయింది. అలాగే ఇక్కడ పప్పు అయితే వేస్తున్నానండి. పాలకూర పప్పు మొత్తము పాలకూర కట్టలు అన్నీ కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పప్పు కూడా కడుక్కొని పప్పు కూడా వేస్తున్నానండి. లాస్ట్ డే కాబట్టి మంచిగా పెట్టాలని ఉందండి. ఇన్ని రోజులు నెగ్లెక్ట్ చేసినట్టు అట్లా చేయాలని అస్సలు లేదు. అందుకే కొంచెం పాలకూర పప్పు చేసి అలాగే పాలకూర పకోడీ చేద్దామనేసి కొంచెం పక్కకు పెట్టుకున్నానండి. అలా అండి. అలాగే వాళ్ళు అక్కడికి వెళ్తుంటే కూడా ఏ ప్రాబ్లం ఎట్లొచ్చేది కూడా తెలియదు అనేసి మెడిసిన్స్ కూడా అన్ని ముందు జాగ్రత్తగా మెంత్రో ప్లస్ ఇంకా హెడేక్ ట్యాబ్లెట్ అని, చలి జ్వరం ట్యాబ్లెట్ అని, వ్యాక్సిన్స్ అని అన్నీ అక్కడ దొరకవో జ్వరంది అన్ని ట్యాబ్లెట్స్ కూడా రెడీగా పెట్టుకుంటారండి. అన్ని జాగ్రత్తలు ముందుగానే చూసుకోవాలి. అందుకోసమని మా ఆయన అయితే అన్ని మెడిసిన్స్ కూడా తెచ్చుకున్నాడు, మెడికల్కి సంబంధించినవి. అలాగే ఇక్కడ పాలకూర పకోడీకి కూడా శనగపిండి వేసుకున్నానండి. పాలకూర వేసుకొని కొంచెం వామ, వంట సోడా వేసుకున్న. సాల్ట్ అయితే కొంచెం చూసి వేసుకోండి జాగ్రత్తగా. మాకైతే ఇక్కడ కొంచెం ఉప్పు ఎక్కువైందండి. అలాగే కారం కూడా వేసుకున్నానండి. ఫైనల్గా ఇలా వచ్చేసింది. ఎలా చేస్తుందో మంచిగా చేస్తున్నాను, ఎట్లా చేస్తున్నా అని అయ్యప్ప చూడండి ఎట్లా చూస్తున్నాడు. ఆయిల్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని కొంచెం వేసుకొని ఇక్కడ తేవుకుంటున్నానండి నూనెలో. మొత్తం పిండితో పకోడీ అలాగే చేశానండి. ఇంకా లాస్ట్కి కొంచెం సిరాపూరి అయితే చేశానండి. ఇంకా స్వీట్ అయితే ఖచ్చితంగా ఉండాలి అనేసి సిరాపూరి కూడా చేశానండి. ఇంకా 1 వీక్ వెళ్తారు కాబట్టి వాళ్ళు అక్కడ దూరం కాబట్టి మధ్యలో వాళ్ళకి ఏవైనా స్నాక్స్ అలా ఏవైనా ఉండాలి అనేసి నేను అటుకులు కూడా కొన్ని చేశానండి. ఎలాగంటే ఫస్ట్ పల్లీలు మొత్తం వేపుకున్నానండి, ఆయిల్లో గోలించుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకొని గోలించుకున్నానండి. లాస్ట్కి మొత్తం ఆయిల్లో అటుకులు కూడా వేపుకున్నానండి. డైరెక్ట్ తినొద్దండి అటుకులు, అట్లా వేపుకొని తినాలండి. ఇది కూడా ప్రాసెస్ ఎందుకు చెప్తున్నానంటే అటుకులు వేపుకునే టైంలో ఫోన్లో స్టోరేజ్ ఎక్కువయ్యి వీడియో అప్లోడ్ కాలేదండి, అందుకోసమని చెప్తున్నాను. లాస్ట్ డే ఇలా అయితే గడిచిపోయిందండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఓకే, బాయ్.